ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాను. బికాస్ ఐ విల్ బి క్యారింగ్ కోల్ టు న్యూ క్యాసిల్. కాబట్టి మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఇస్ యువర్ థీమ్. రోటరీ ఓ అద్భుతం. I thought this should be the topic. రోటరీ ఓ అద్భుతం. అండ్ ఈ అద్భుతమైన సంస్థకి మీరు 2024-25లో నాయకత్వం మీరు విధించబోతున్నారు. ప్రదీప్ గారు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు వస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి మంచి రివ్యూ చేశాను ఈరోజు. మీ రోటరీ క్లబ్కి మీరు అధ్యక్షులుగా కార్యదర్శిగా మీరు పనిచేయబోతున్నారంటే అదొక వరంగా భావించారు. అందరికీ దొరకదు. సాగర సంఘం చిత్రంలో కానీ ఎక్కడో వైజాగ్లో షూటింగ్ అయినప్పుడు ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో డాన్స్ చేయడానికి అవకాశం దొరకదు. ఆయన తల్లి ఆరోగ్యం బాగలేదు, తల్లిని చూసుకోవాలి. అప్పుడు దాంట్లో అంటాడు ఉండాలండి. అదేవిధంగా ఒక రోటరీ క్లబ్కి అధ్యక్షుడు అవ్వాలన్నా కార్యదర్శి అవ్వాలన్నా ఉండాలండి. రోటరీ ఒక సంస్థ కాదండి. రోటరీ ఒక జీవన విధానం. ఆ విధానం గురించి మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అధ్యక్షుడిగా కార్యదర్శిగా నా రోటరీ క్లబ్లో ఉండే సభ్యులందరికీ కూడా ఈ జీవన విధానం గురించి, ఈ రోటరీ పరిమళాన్ని గురించి ఆ మెసేజ్ని తీసుకెళ్తాం. ఆ నిర్ణయం మీరు ఈరోజు తీసుకోండి. సో వాట్ ఈస్ రోటరీ అన్నారు. ఐ థింక్ ఆ డిస్ట్రిక్ట్ ట్రైనర్ సెడ్ వాట్ ఈస్ రోటరీ. రోటరీ అంటే ఏంటి? మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు. మీ రోటరీ క్లబ్కి మేము అధ్యక్షుడు కదా, రోటరీ క్లబ్కి నువ్వు కార్యదర్శి కదా, రోటరీ అంటే ఏంటి? వాట్ ఈస్ రోటరీ? రోటరీ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు రోటరీ అంటే ఏంటి అనే ప్రశ్నకి చక్కగా ఒక 32 వర్డ్ డెఫినేషన్ ఇచ్చారంట. ఈ డెఫినేషన్ని మనం అందరం నేర్చుకోవాలి. ఎవరు అడిగినా ఈ డెఫినేషన్ ద్వారా రోటరీ ఏంటో చెప్పగలిగారు. క్లిఫ్ డాక్టర్మన్ అనే ఒక పాస్ట్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ రోటరీ అనే ప్రశ్నకి ఒక ఆన్సర్ ఇచ్చారు. దీనికి తెలుగు అనువాదం ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ గెట్ ఇట్ డన్. రోటరీ ఇస్ అన్ ఆర్గనైజేషన్. రోటరీ అనేది ఒక సంస్థ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ లీడర్స్. ఏ బిజినెస్ అయినా సరే, ఏ ఒక ప్రొఫెషన్ అయినా సరే, ఆ బిజినెస్ లో ప్రొఫెషన్ లో ఎవరైతే లీడర్గా ఒక టౌన్ లో ఒక సిటీలో ఉంటున్నాడో అటువంటి మనుషుల ఒక సంస్థ. సో రోటరీ ఇస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ లీడర్స్ యునైటెడ్ వరల్డ్ వైడ్. ఏదో ఒక దేశానికి పరిమితం అయింది కాదు. 1905వ సంవత్సరంలో ఫిబ్రవరి 23 నాడున రూమ్ నంబర్ 711 యూనిటీ బిల్డింగ్ షికాగోలో ఈ అద్భుతం ప్రారంభమైంది. షికాగోకి వచ్చిన ఒక యంగ్ లాయర్ పాల్ హ్యారిస్, ఆయనతో పాటు 3 స్నేహితులు గస్ లోహర్, సిల్వర్ షీల్, హీరం షోరే, ఈ 4 మొట్టమొదటిసారిగా రోటరీ మీటింగ్ కి ఫిబ్రవరి 23, 1905లో సమావేశమయ్యారు. మీరు ఎడెన్స్టన్కి వెళ్తే, ఆర్ఐ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే ఆ రూమ్ నంబర్ 711ని అక్కడ రీక్రియేట్ చేశారు. పాల్ హ్యారిస్ వాడిన టైప్ రైటర్ కూడా అక్కడ ఉంది. So Rotary is an organization of business and professional leaders united worldwide who render humanitarian service.
ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారార్థ ఏకం శరీరం అని భావిస్తూ సాటి మనిషికి సమాజంలో సేవలు అందిస్తారు ఈ రోటరీ సభ్యులు. who render humanitarian service, encourage high ethical standards in all vocations. This is the beauty of Rotary అండి. మనం చేసే వృత్తిలో కూడా నీతిని నిజాయితీని ఒక ఉత్సవంగా భావించే వాళ్ళు రొటేరియన్స్ అంటుంది డెఫినేషన్. who render humanitarian service, who encourage high ethical standards in all vocations and help build goodwill and peace in the world. 32 words. Help build goodwill and peace in this world. Vasudhaiva Kutumbakam, the whole world is one family ani ప్రపంచానికి చెబుతున్న మన భారతదేశానికి ఇది పెద్ద విషయం కాదు. So Rotarians also help to build one world, one family. So this is the 32-word definition. Rotary is an organization of business and professional leaders united worldwide who render humanitarian service, encourage high ethical standards in all vocations and help build goodwill and peace in the world. ఎవరిని అడిగితే చెప్పాలి. ఈ రోజుల్లో చాలా ఈజీ, వాట్సాప్లో పెట్టుకొని వైరల్ చేయడమే. ఈ ఒక 32-word డెఫినేషన్ నుంచి మీరు మీ 24-25 సంవత్సరంలో మీరు ఏం కార్యక్రమాలు చేయాలో ఈ 32-word డెఫినేషన్ నుంచే మీకు దొరుకుతుంది ప్రతి ప్రశ్నకు సమాధానం. యునైటెడ్ వరల్డ్ వైడ్ అన్నాడు, దాంట్లో నుంచి మన అవెన్యూ క్లబ్ సర్వీస్ వస్తుంది. క్లబ్ సర్వీస్ అంటే ఏంటి? స్నేహం. అండ్ రోటరీ వల్ల ఎంతమంది స్నేహితులు అండి. ఎక్కడ ఉంటే నేనున్న హైదరాబాద్లో నాకు చండీగఢ్లో రాజాసాబు తెలుసు, కొత్తగూడెంలో డాక్టర్ విజయేంద్రరావు తెలుసు, విజయవాడలో శామ్ మోవా గారు తెలుసు, విశాఖపట్నంలో కిషోర్ కుమార్ గారు నా డిస్ట్రిక్ట్ గవర్నర్ బ్యాచ్మేట్ తెలుసు, మోహన్ ప్రసాద్ గారు తెలుసు, ఇప్పుడు విశ్వనాథ్ గారు తెలుసు. ఎంతమంది స్నేహితులు. అందుకే ఒక పాస్ట్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలో డి కోస్టా ఆయన ఏమన్నాడంటే, కొంతమంది స్టాంప్స్ సేకరిస్తారండి, కొంతమంది కాయిన్స్ సేకరిస్తారండి, నేను రొటేరియన్ని నేను స్నేహితుల్ని సేకరిస్తాను. Some people collect coins, others collect stamps. I am a Rotarian, I collect friends. స్కూల్లో కాలేజ్లో తెలుగు చదవలేదు. రోటరీ వల్ల మా రోటరీ జిల్లాల్లో రూరల్ ఏరియాస్ వెళ్ళినప్పుడు ఇలా తెలుగు మాట్లాడుతూ నేర్చుకున్న వాడిని. కానీ ఒకటి మాత్రం తెలుసండి, ఆస్తులు సంపాదించిన వాడి కన్నా ఆప్తులు సంపాదించిన వాడే గొప్పవాడు. కాబట్టి ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్, అండ్ ఎటువంటి ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్? నలుగురిని కలిసి 4 విషయాలు నేర్చుకునే అవకాశాలు లభించే ఫ్రెండ్షిప్. మా రోటరీ క్లబ్ మీటింగ్లో ఒక స్పీకర్ వచ్చాడు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, జీవితంలో రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అవ్వడం అంటే టెన్షన్లో రియాక్ట్ అవుతాము, కోపంలో రియాక్ట్ అవుతాము. కానీ బ్యాలెన్స్డ్గా ఆలోచించి జాగ్రత్తగా రెస్పాండ్ అయితే ఆ రెస్పాన్స్ చక్కగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఒక ఉదాహరణ ఇచ్చారు రోటరీ వల్ల నేర్చుకున్న విషయం. మనకందరికి తెలుసు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టిన తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రతి చోట వెళ్ళి థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి ప్రసంగించేవాడు. అయితే ఒకరోజు ఒక కొత్త టౌన్కి వెళ్ళాలి.
అక్కడ ఎవరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూడలేదు. అండ్ ఎక్కడ వెళ్ళినా ఒక మంచి డ్రైవర్, ఆయన లాయర్ డ్రైవర్ కారులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తీసుకెళ్ళేవాడు. వెళ్తూ వెళ్తూ ఈ డ్రైవర్ అన్నాడు, సార్ మీరు ఎన్ని చోట్ల మాట్లాడారండి ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి, విని 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 ఈ సబ్జెక్ట్ మీద నేను పర్ఫెక్ట్ అయిపోయాను సార్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ టౌన్లో ఎవ్వరు మిమ్మల్ని చూడలేదు, కాబట్టి నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్గా వేషం వేసుకుంటాను, మీరు డ్రైవర్ అయిపోండి, మీరు ఆడియన్స్లో కూర్చోండి, నేను మాట్లాడతాను సార్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి. సో వేషం వేసుకున్న డ్రైవర్ వచ్చాడు వేదిక మీద. అండ్ చక్కగా 25 నిమిషాలు థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మాట్లాడాడు. చప్పట్లు కొట్టారు, బాగుంది. అప్పుడు ఒక మనిషి వేశాడు, మిస్టర్ ఐన్స్టీన్ మీరు చెప్పిందంతా బాగుందండి, కానీ నాకు ఒక ప్రశ్న ఉంది, ఐ వాంట్ ఆస్క్ వన్ ప్రశ్న అడిగాడు క్వశ్చన్. ఆ డ్రైవరు కూల్, నో టెన్షన్, రెస్పాండ్ అయ్యాడు. ఆయన అన్నాడు, ఈ ప్రశ్న ఇంత సులభమైన ప్రశ్న నేను ఎందుకంటే మా డ్రైవర్ ఆన్సర్ చేస్తాడండి. Presence of mind, responding to a situation. ఏదో ఒక రోటరీ మీటింగ్ వెళ్ళడం వల్ల, ఏదో ఒక పెద్ద మనిషి అక్కడ చెప్పడం వల్ల నేర్చుకున్న విషయము ఎక్కడో స్టోర్ అయింది, ఈరోజు మీతో షేర్ చేస్తాను. నా దృష్టిలో ఇది అద్భుతం, కాబట్టి రోటరీ అద్భుతం. సో ఫస్ట్ అటెండర్ ఆఫ్ సర్వీస్, ఈ డెఫినేషన్ నుంచి మనకు లభించేది క్లబ్ సర్వీస్. సెకండ్, కమ్యూనిటీ సర్వీస్. ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఇది కూడా ఒక తెలుగు సినిమాలో నేర్చుకున్నదండి, స్వాతిముత్యం. నాకు విశ్వనాథ్ గారి పిక్చర్స్ అంటే చాలా ఇష్టం. స్వాతిముత్యం చిత్రంలో ఆ రమణమూర్తి అంటాడు, కమల్ హాసన్ వాళ్ళ మదర్ దగ్గరలో, గ్రాండ్ మదర్ దగ్గర అంటాడు, ఏ ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా సాటి మనిషికి ఎవరైతే సేవలు చేస్తాడో వాడిని జన్మతర యోగి అంటారు. అటువంటి ఒక యోగిని నువ్వు రోజు చూసుకుంటున్నావు, సేవలు అందిస్తున్నావు, నీ జన్మ ధన్యమైందమ్మా అంటారు. కాబట్టి కమ్యూనిటీ సర్వీస్. ఇక కమ్యూనిటీ సర్వీస్ గురించి మాట్లాడాలంటే రోటరీ రంగంలో ఒక నిజ జీవిత సంఘటన మీకు చెప్పాలి. 31-year-old Rotarian, బ్యాంకాక్ సిటీ. వాళ్ళ నాన్నగారు రొటేరియన్. అరే నీకు 31 years అయిందిరా, నువ్వు స్థిరపడ్డావురా, నువ్వు కూడా రోటరీ క్లబ్లో సభ్యుడుగా చేరాలి. నాకు వద్దు నాన్న, నేను నువ్వు చేరాలి. నాన్నగారు బలవంతం చేశారు కాబట్టి రోటరీ క్లబ్లో చేరాడు. మీటింగ్స్కి ఎప్పుడూ అటెండ్ అయ్యేవాడు. 6:30 to 7 ఫెలోషిప్, 7 to 8 మీటింగ్, 6:30 to 7 ఫెలోషిప్ టైం అప్పుడు వెళ్తాడు, సంతకం పెడతాడు, ఏదో 4 ముక్కలు మాట్లాడతాడు, ఎవరు చూడనప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతాడు. We call them sign and scoot Rotarians. ఎటువంటి రొటేరియన్ 31 years. ఒక రోజు మధ్యాహ్నం 11:30కి ఈ రొటేరియన్కి, 31-year-old రొటేరియన్కి వాళ్ళ క్లబ్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. బాబు నువ్వు మీటింగ్స్కి ఎలాగైనా నువ్వు రెగ్యులర్గా రావట్లేదు, నాకు తెలుసు, వచ్చి నా సంతకం పెట్టి వెళ్ళిపోతాను, కానీ ఈరోజు నువ్వు ప్రాజెక్ట్ చెయ్యాలి. ఏ రొటేరియన్ అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను అనుకున్నానో ఆ రొటేరియన్ హఠాత్తుగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు, కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే చేయాలో దానికి దగ్గరలో నువ్వే ఉన్నావు. నువ్వు సాయంత్రం 5 గంటలకు 2 kilometers నీ ఆఫీస్ నుంచి అక్కడ ఒక అనాథాశ్రమం ఉంది, నీ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ SUV తీసుకెళ్ళాలి. 11 చిన్న పిల్లలు 2 years నుంచి 5 years, ఒక 9-10 children ఉంటారు. వాళ్ళని తీసుకొని బీచ్కి వెళ్ళాలి, ఆడుకుంటారు, ఒక 1 hour 1.5 hours ఆడుకుంటారు, మళ్ళీ అనాథాశ్రమంలో వాళ్ళని డ్రాప్ చేయాలి.
ఇక నువ్వు వెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ నువ్వు చేయాలి. వీడు అన్నాడు, సరే ఈరోజు నాకు చాలా పనులు ఉంటాయి, ఇది చూడు క్లబ్ ప్రెసిడెంట్గా నేను చెబుతున్నాను, నువ్వు చెయ్యాలి. ఏం చేస్తాను? 5 గంటలకు వెళ్ళాడు, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తీసుకొని అనాథాశ్రమానికి వెళ్ళాడు. 9 మంది చిన్న చిన్న పిల్లలు వెహికల్లో కూర్చున్నారు. బీచ్కి తీసుకెళ్ళాడు, చక్కగా ఆడుకున్నారు. చీకటి పడింది, మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ అనాథాశ్రమం వైపు కారు నడిపిస్తూ తిరిగి వస్తున్నారు. పక్క సీట్లో ఒక 4 ఏళ్ల అబ్బాయి, ప్యాంట్ లాగుతున్నాడు. రొటేరియన్ చూశాడు, ఈ అబ్బాయి రొటేరియన్ని చూశాడు. అబ్బాయి నవ్వుతున్నాడు, రొటేరియన్ నవ్వాడు. కాస్త దూరం బండి మళ్ళీ ప్యాంట్ లాగాడు. అబ్బాయి చూశాడు, నవ్వాడు, రొటేరియన్ నవ్వాడు. 2-3 సార్లు అయింది. అనాథాశ్రమం వచ్చింది, అందరు పిల్లలు దిగారు. ఈ 4 ఏళ్ళ అబ్బాయి మాత్రం అలాగే కూర్చోనున్నాడు. బాబు, మీ ఇల్లు వచ్చింది, నువ్వు దిగాలి. బాబు అన్నాడు, అవును సార్, నాకు తెలుసు, మా ఇల్లు వచ్చింది, నేను దిగాలి. కానీ నేను దిగే ముందు ఒక ముక్క చెప్పదలుచుకున్నాను సార్. చెప్పు బాబు, ఏం చెప్పదలుచుకున్నావు, చెప్పు. మీరు కనుక నా నాన్నగా ఉండుంటే ఎంత బాగుండేది సార్. మీరు కనుక నా నాన్నగా ఉండుంటే ఎంత బాగుండేది సార్ అని చెప్పాడు. ఆ అబ్బాయి దిగాడు, అనాథాశ్రమంలోకి వెళ్ళిపోయాడు. అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ రొటేరియన్ అక్కడే ఉండిపోయాడు. బికాస్ సంథింగ్ హిట్ హిమ్. ఆ రోజు ఆ రోటరీలో ఉండే మనం వివరించలేని ఓ ఆనందం, ఒక సేవా కార్యక్రమం చేసినప్పుడు కలిగే ఆనందం, ఆ రొటేరియన్కి ఆ రోజు కలిగింది. రోటరీ హిట్ హిమ్. స్తబ్దంగా అక్కడే ఉండిపోయాడు. ఇంటికి వచ్చాడు. ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు, ఎంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చావయ్యా, ఇటువంటి నాకు ఇంకా ప్రాజెక్ట్స్ ఇవ్వు, నేను చేస్తానన్నాడు. ఒక 4 ఏళ్ళ అబ్బాయి వల్ల ఒక మనిషి ఆ రోజు రొటేరియన్గా మారాడు. క్లబ్ ప్రెసిడెంట్ అయ్యాడు, డిస్ట్రిక్ట్ గవర్నర్ అయ్యాడు, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యాడు, తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2003-4 సంవత్సరంలో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? థాయిలాండ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మన రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు బిచాయ్ రతకుల్లో జీవితంలో జరిగిన నిజ సంఘటన. మనందరికీ ఒక రోటరీ మూమెంట్ అంటూ ఉంటుంది. ఆ రోటరీ మూమెంట్ ఉంది చూసారా, అది ఎంత డబ్బు ఇచ్చినా దొరకదు, జీవితాంతం మీతో ఉండిపోతుంది. నా జీవితంలో 2 రోటరీ మూమెంట్స్ ఉండే, ఒకటి గురించే చెప్తాను. 2009-10లో గవర్నర్గా ఉన్నప్పుడు గుంటూరు దగ్గర చీరాల అనే ఒక టౌన్, ఆ చీరాల టౌన్లో దెర్ ఇస్ అ కాలనీ వేర్ సింగిల్ విమెన్ లివ్. అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. ఒక 120 స్కూల్ డెస్క్లు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వాళ్ళు ఆ స్కూల్లో పంపిణీ చేయడం అంటూ జరిగింది. దానికి నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అయిపోయింది కార్యక్రమం. ఒక 8-9 ఏళ్ళ అమ్మాయి అక్కడ చదువుతుంది స్కూల్లో. నా వెంట పరిగెడుతూ వచ్చింది, అంకుల్ మీరు మా స్కూల్కి వచ్చారు అంకుల్, ఎంత మంచిగా ఉంది అంకుల్, మీరు రావడం ఎంత ఆనందంగా ఉంది అంకుల్, మీరు మళ్ళీ మా స్కూల్కి ఎప్పుడు వస్తారు అంకుల్? ఎక్కడో హైదరాబాద్లో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసే నాకు చీరాలలో ఒక 9 ఏళ్ళ అమ్మాయికి రోటరీ వల్ల ఏమిటి సత్సంబంధం? సో దిస్ ఇస్ ది జాయ్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. జిమ్ క్యారీ అనే ఒక హాలీవుడ్ కామెడియన్ ఉన్నాడండి. ఆ హాలీవుడ్ కామెడియన్ అంటాడు, నాకు కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ప్రపంచంలో